మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ వచ్చాను. నేను ఇక్కడ హెర్బల్ టీ చేయబోతున్నాను. దీనికి నేను 2 cups ఆఫ్ వాటర్ తీసుకొని ఇందులో వేసుకుంటున్నాను. వాటర్ వేసాక ఇది నేను స్టవ్ మీద పెడతాను. దీనిలో కొంచెం దీన్ని ఏంటంటారు, ఇది ఒక దాల్చిన చెక్క, ఒక చిన్న దాల్చిన చెక్క, ఇంకొంచెం అల్లం వేసి కొన్ని అపరాజిత ఫ్లవర్స్ కూడా ఇందులో వేసి బాగా బాయిల్ చేస్తాను. ఆ 3 కలిపి బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత నేను బాయిల్కి పెట్టాను కదా, బాయిల్ అయిపోయిన తర్వాత ఇది బాగా ఇది ఒక 10 to 30 minutes వరకు బాగా మరగాలి. మరగిన తర్వాత వాటర్ ఏమో బ్లూ కలర్గా చేంజ్ అయిపోతుంది. చూపిస్తానండి. చూడండి ఎలా మరుగుతుందో. కదా వాటర్ ఏమో బ్లూ కలర్గా చేంజ్ అయిపోతుంది. ఇది బాగా మరిగిపోయింది కదా, ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్. బాగా మరిగిపోయింది చూసారా, వాటర్ మనకి బ్లూ కలర్లోని ఫామ్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఆఫ్ చేసి ఇది ఆఫ్ చేసి ఇప్పుడు 2 కప్పులు తీసుకున్నాం కదా, ఇందులోని వేసుకోవాలి. ఈ కప్పుల్లో వేసుకున్న తర్వాత వేసుకున్నాం కదా, నేను కొంచెం హనీ కలుపుతాను. అందులో మీకు హనీ అయితే హనీ, లేకపోతే హనీ కలుపుకోవచ్చు, లేకపోతే షుగర్ అయినా కలుపుకోవచ్చు. మీరు ఒక హాఫ్ లెమన్ కూడా ఇందులో కొద్దిగా వేస్తే, ఇందులో కొంచెం ఇందులో కూడా కొంచెం వేయగా కలర్ పర్పుల్ కిందగా చేంజ్ అయిపోయింది. ఈ టీ రోజు తాగితే షుగర్ పేషెంట్స్కి మంచిది, వెయిట్ లాస్ చేసిన వాళ్ళకి కూడా మంచి హెర్బల్ టీ. ఇది చాలా మంచిది. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.